తెలుగు భాష పరిరక్షణకు కోట శ్రీనివాసరావు అసెంబ్లీలో తనకు తోడ్పాటుగా నిలిచారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్మరించుకున్నారు. ఆదివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోట శ్రీనివాసరావు సంస్మరణ సభ కార్యక్రమం జరిగింది. కోట శ్రీనివాసరావు చిత్రపటానికి బుద్ధప్రసాద్ ఘన నివాళి అర్పించారు. కోట శ్రీనివాసరావు ఎంచుకున్న ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారని అన్నారు. అవనిగడ్డలో బంధువుల ఇంట్లో ఉంటూ అక్కడ హై స్కూల్లో ఎస్ఎల్సీ చదివారని తెలిపారు. ఇద్దరం కూడా ఆ రోజు పనిచేయటం జరిగింది. అయితే నాకు ఒక గొప్ప విషయం ఏంటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగుని విధిగా బోధించాలని చెప్పి ఒక అనధికార తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే సహజంగా అనధికార తీర్మానాలు ఎప్పుడు చర్చలో అనుకోకుండా అది చర్చకు వచ్చింది. సరే, నేను ప్రతిపాదించిన భావన దీన్ని బలపరిచే వాళ్ళు ఎవరు అన్నది చూస్తే ఎవరు కనపడతల్లా. ఆ సమయంలో నేను కోట శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పే ఇట్లా సంగతి అండి, దీన్ని మీరు బలపరుస్తూ మాట్లాడాలని చెప్పి ఆయన వెంటనే లేచి అత్యంత అద్భుతంగా తెలుగు భాషని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, తెలుగు భాష గొప్పతనం, విద్యా విధానంలో తెలుగు లేకపోవటం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఆయన సవివరంగా వివరిస్తూ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ రోజున ఆ అనధికార తీర్మాన ఫలితంగా ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగును బోధిస్తామని చెప్పి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అది మర్చిపోలేని సన్నివేశం, మా ఇద్దరికి ఉన్న గొప్ప బంధానికి అదొక నిదర్శనం. శాసనసభ్యుడిగా కూడా ఆయన ఎంతో ప్రతి సమావేశాలన్నిటికీ కూడా హాజరవుతూ ఉండేవారు. అలాగే జిల్లా సమీక్ష సమావేశాల్లో పాల్గొంటూ ఉండేవారు. ఆ శాసనసభ్యుడిగా తన యొక్క పాత్రని తాను చక్కగా నిర్వర్తించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలో ప్రవేశించి